ఫ్రెండ్స్ ఇది OMEN Transcend 16 ల్యాప్టాప్. ఇది గేమింగ్ ల్యాప్టాప్. సో ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళైతే మాత్రం ఇట్లాంటి ల్యాప్టాప్ అయితే మీకు సెట్ అయితే చాలా బాగుంది ల్యాప్టాప్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 2,09,000 రూపాయలు దాకా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అలా ఉంటాయి మనకి దీని క్వాలిటీ. గేమింగ్ కోసం తయారు చేస్తారు కాబట్టి ఎవ్రీథింగ్ దీనిలో పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం, అండ్ దాని తర్వాత దీని కంప్లీట్గా ఫీచర్స్ ఇవన్నీ చూద్దాం. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి దీనిలో. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది బాక్స్. మీకు బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు ల్యాప్టాప్తో పాటు పవర్ కేబుల్ ఇస్తున్నారు, 230 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ ఇస్తున్నారు, OMEN డాక్యుమెంట్స్ కొన్ని ఇస్తున్నారు, అండ్ HyperX గేమింగ్ హెడ్సెట్ ఇస్తున్నారు. ఇది HyperX Cloud 2 మంచి గేమింగ్ హెడ్సెట్స్ ఇవి. HyperX మేము కూడా గేమ్స్ ఆడేటప్పుడు, గేమింగ్ ఛానల్ ఉంది కదా మనకి, గేమింగ్ ఛానల్ ఆడేటప్పుడు ఎక్కువ HyperX హెడ్సెట్స్ యూజ్ చేసేది. మీరు HyperXతో పార్ట్నర్షిప్ తీసుకున్నట్టున్నారు. సో మీకు బాక్స్లోనే HyperX హెడ్సెట్ ఇస్తున్నారు. దీని కాస్ట్ 8,000 పైనే ఉంది. అదొక ప్లస్ పాయింట్ దీనికి. అండ్ ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ విషయానికి వస్తే, నెక్స్ట్ మనం ఇంకా ల్యాప్టాప్ ఫిజికల్ అవరీ గురించి మాట్లాడుకుంటే, ల్యాప్టాప్ ఇది 16 ఇంచ్ ల్యాప్టాప్. చూడడానికి మీకు చాలా పెద్దగా అవుతుంది. డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంది, 16.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు OMEN బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం, బిల్డ్ క్వాలిటీ మొత్తం మీకు మెగ్నీషియం అయితే తయారు చేస్తారు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా ప్రీమియం అయితే ఉంది. వెయిట్ కూడా ఇది 2.1 kg వెయిట్ ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బిల్డ్ క్వాలిటీ. అక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ దీని థిక్నెస్ వస్తే 19.9 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ హింజ్ చూడొచ్చు. హింజ్ కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. ఒక నార్మల్గా హింజ్ మనకి డౌన్ బాడీతో మనకి కలిసిపోతుంది కదా, ఇట్లా కాదు మనకి. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది డిఫరెంట్ అయితే ఉంది. బేస్ ఏదైతే ఉందో బేస్ కొద్దిగా వదిలేసి హింజ్ అయితే ఇచ్చారు. సో ఇది మీకు కంప్లీట్గా ఫోల్డ్ కూడా అవుతుంది. అండ్ బాగుంది, హింజ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ తిప్పారనుకోండి ల్యాప్టాప్ని, మొత్తం ఈ స్క్వేర్ షేప్లో మీకు గ్రిల్స్ కనిపిస్తుంది. చాలా గ్రిల్స్ అయితే ఉన్నాయి స్క్వేర్ షేప్లో. దాని కింద మీకు ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి. సో మొత్తం బ్యాక్ సైడ్ సగం వరకు మీకు అవే కనిపిస్తున్నాయి, హీట్ డిస్ట్రిబ్యూషన్ మీకు బాగా అవడానికి. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు వెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొన్ని వెంట్స్ ఉన్నాయి, సైడ్కి కూడా కొన్ని వెంట్స్ ఉన్నాయి. సో హీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా దీనిలో మీకు చాలా బాగా అవుతుంది. బ్యాక్ సైడ్ మనకి ఒక USB పోర్ట్ ఉంది, HDMI పోర్ట్ ఉంది, LAN పోర్ట్ ఉంది, అండ్ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇంకా స్పీకర్స్ విషయానికి వస్తే 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు సైడ్కి అయితే ఇచ్చారు స్పీకర్ వెంట్స్. ఇవి 2 స్పీకర్స్తో వస్తుంది. స్టీరియో ఎఫెక్ట్ అయితే వస్తుంది మీకు. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసేది లైటింగ్ అయితే చాలా బాగుంది. మీకు ఇది RGB లైటింగ్తో వస్తుంది కీబోర్డ్ మొత్తం. అండ్ దీన్ని మీరు రకరకాలుగా సెట్ చేసుకోవచ్చు. అవన్నీ నేను తర్వాత చెప్తాను, సెట్టింగ్స్లో ఉంటాయి అవన్నీ. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ B&O బ్యాడ్జింగ్ ఉంది, బ్యాంగ్ అండ్ ఒలిఫ్సన్ ఈ స్పీకర్స్ బ్యాడ్జింగ్ ఇది. అండ్ ఇక్కడ NVIDIA గ్రాఫిక్ కార్డ్, ఇంటెల్ ప్రాసెసర్, అండ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు 240 Hz, అండ్ OMEN 16 బ్యాడ్జింగ్. ట్రాక్ ప్యాడ్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. కెమెరా విషయానికి వస్తే మీకు ఫుల్ HD కెమెరా వస్తుంది. అండ్ దీనికి ఒక ప్రైవసీ షట్టర్ కూడా ఇచ్చారు. అండ్ ఇది మీరు కెమెరా యూజ్ చేసి మీరు ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది దీనిలో. మీరు నార్మల్గా దీన్ని అన్లాక్ చేయాలనుకుంటే ఫేస్తో కూడా అన్లాక్ చేయొచ్చు ల్యాప్టాప్ని, అదొక ఫీచర్ ఉంది. అండ్ మీరు వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు వెబ్ కెమెరా యూజ్ చేయొచ్చు, గేమ్స్ ఆడడానికి, స్ట్రీమ్ చేయడానికి అన్నిటికీ మీకు కెమెరా అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ల్యాప్టాప్ అయితే. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే, ఇది మీకు 2K డిస్ప్లే, Quad HD డిస్ప్లే, 6.1 ఇంచ్ డిస్ప్లే, LCD డిస్ప్లే ఇది. అండ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 240 Hz ఉంటుంది. అండ్ HDR 1000 సపోర్ట్ ఇది మీకు వస్తుంది. అండ్ బ్రైట్నెస్ కూడా మీకు చాలా బ్రైట్ ఉంది, 1000 nits బ్రైట్నెస్ తో వస్తుంది. 100% DCI-P3 కలర్ కాంబినేట్ తో వస్తుంది. డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే 16:10 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ బ్లూ లైట్ కూడా ఇది ఫిల్టర్ చేస్తుంది. మీరు ఎక్కువసేపు గేమ్స్ ఆడినా కానీ, మూవీస్ చూసినా కానీ మీకు కళ్ళకి ఎఫెక్ట్ కొట్టకుండా. అండ్ మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, చాలా షార్ప్ ఉంది, చాలా క్రిస్ప్ ఉంది. అండ్ 240 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి మీకు గేమ్స్లో ఇది మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డిస్ప్లే. అండ్ మూవీ చూడడానికి కూడా బాగుంది. అండ్ డిస్ప్లే మీకు ఫ్లిక్కర్ ఫ్రీ, ఫ్లిక్కరింగ్ కూడా ఏమీ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి దీనిలో సౌండ్ కూడా 2 స్పీకర్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు బ్యాంగ్ అండ్ ఒలిఫ్సన్ స్పీకర్స్. ఇవి మీరు ఆడి కార్డ్స్, లగ్జరీ ఆడి కార్డ్స్ ఉంటాయి, వాటిలో కూడా మీరు ఈ స్పీకర్స్ అయితే చూడొచ్చు. సో మీకు చాలా బాగుంది స్పీకర్ అయితే. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకోపోయినా కానీ మీకు స్టీరియో ఎఫెక్ట్ అయితే స్పీకర్స్ నుంచి వస్తుంది. ఫుట్ స్టెప్ సౌండ్స్ కానీ మీకు బాగా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ స్పీకర్స్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ అయితే ఉన్నాయి. దీనిలో బ్యాటరీ వస్తే 97 Wh బ్యాటరీ ఉంది. అండ్ ఛార్జింగ్ 230 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఫాస్ట్గా ఛార్జ్ అయితే ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోద్ది కూడా, ఎందుకంటే గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఎక్కువ దీనిలో ఎక్స్పెక్ట్ చేయకండి ఛార్జింగ్ అయితే. కాకపోతే ఫాస్ట్గా మీరు దీన్ని ఛార్జ్ చేయాలనుకుంటే చేయొచ్చు, అదొక ప్లస్ పాయింట్. సో ఎగ్జాక్ట్గా నేను చెక్ చేయలేదు ఎంత టైంలో ఎంత ఛార్జ్ అవుతుంది, ఇవన్నీ అయితే నేను చెక్ చేయలేదు. 230 వాట్ కాబట్టి చాలా ఫాస్ట్గానే ఇది ఛార్జ్ అయిపోయింది ఈజీగా మీకు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో CPU, GPU గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం CPU గురించి మాట్లాడితే, దీనిలో మీకు ఇంటెల్ i7 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని మీకు 27 కోర్ CPU
అండ్ దీంతో పాటు దీనిలో మీకు 30 MB క్యాష్ ఉంటుంది అండ్ 32 థ్రెడ్స్ ఉంటాయి. అండ్ కోర్స్ కూడా మీకు దీనిలో రెండు టైప్స్ కోర్స్ ఉంటాయి. పీ కోర్స్ ఒకటి, ఈ కోర్స్ ఒకటి. పీ కోర్స్ వచ్చేసరికి మీకు పర్ఫార్మెన్స్ కోర్స్ అని చెప్పొచ్చు. గేమింగ్ కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు యానిమేషన్ వర్క్ ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అండ్ జనరల్ యూస్ అట్లాంటి వాటికి పవర్ ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉపయోగపడతాయి. అండ్ ఇది మీకు హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్ అండ్ గేమింగ్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. అండ్ మీకు క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 5 GHz ఇంటెల్ టర్బో బూస్ట్ టెక్నాలజీతో వస్తుంది. అప్ టు 5 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ ఎన్విడియా నుంచి ఎన్విడియా RTX 4070 గ్రాఫిక్ కార్డ్ ఇది. దీనిలో మీకు 8GB VRAM ఉంటుంది, 6GB GDR6 డెడికేటెడ్ ర్యామ్ అయితే ఉంటుంది. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఇది 4070 మీకు 30 to 40% పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేశారు. అండ్ ఓవరాల్ CPU GPU కాంబినేషన్ మీకు గేమింగ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నేను కౌంటర్ స్ట్రైక్ ఆడాను, పబ్జీ ఇట్లాంటి గేమ్స్ అయితే నేను చెక్ చేస్తుంది. అక్కడ ల్యాగ్స్ ఇట్లాంటివి లేదు. అండ్ హీట్ కూడా ఈజీగా డిస్పేట్ అవుతుంది. మనకి మామూలుగా ల్యాప్టాప్స్ చాలా ఫాస్ట్గా హీట్ అవుతాయి. దీనిలో మీకు OMEN tempest కూలింగ్ టెక్నాలజీ యూస్ చేస్తారు. సో ల్యాప్టాప్ అయితే మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టిన CPU GPU మీద కూల్ అయితే ఉంటుంది. మరి ఓవర్ హీట్ అయిపోవడం, గేమ్ మనకి ల్యాగ్ అయిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసిన HyperX గేమింగ్ హెడ్ ఫోన్స్ గురించి మాట్లాడాలంటే ఈ క్లౌడ్ టు వైర్లెస్ మీకు బాక్స్లో హెడ్ ఫోన్స్తో పాటు ఇక ఈ మైక్ డిటాచబుల్ అనమాట, ఇట్లా వస్తుంది. అండ్ ఒక Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ Type-C పోర్ట్ ఉంటుంది దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఒక డాంగిల్ వస్తుంది, అంటే మీకు 2.4 వైర్లెస్ ట్రాన్స్మిషన్ అని చెప్పొచ్చు. ఇది మీరు గేమింగ్లో మనకి వైర్లెస్లో మైనస్ ఏంటంటే ఒకవేళ బ్లూటూత్ ద్వారా మీరు కనెక్ట్ చేస్తారు అనుకోండి, ల్యాగ్ ఉంటుంది, లేటెన్సీ ఇష్యూస్ ఉంటాయి. దీనిలో ప్రాబ్లం ఉండదు. సో మీరు డాంగిల్ కనెక్ట్ చేస్తారు కాబట్టి ఎక్కడ మీకు లేటెన్సీ అయితే ఉండదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు, ఎక్కడ మీకు ప్రాబ్లం ఉండదు. HyperX నాకు చాలా ఇష్టం గేమింగ్ హెడ్ ఫోన్స్ చెప్పాలంటే. నేను ఇంతకుముందు గేమ్స్ ఆడినప్పుడు కూడా ఇదే ప్రిఫర్ చేసేవాడిని. బూట్ క్యాంప్ పెట్టినప్పుడు కూడా అందరికీ HyperX వాళ్ళు ప్రిఫర్ చేసింది. సో చాలా బాగుంటాయి HyperX అయితే, వీటికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. గేమింగ్ హెడ్ ఫోన్స్ దీనిలో డ్రైవర్స్ వస్తారు మీకు 53mm డ్రైవర్స్ ఉన్నాయి. అండ్ కుషనింగ్ కూడా చూడొచ్చు, చాలా సాఫ్ట్ ఉంది, లెదరెట్ కుషన్తో వస్తుంది. అండ్ అప్ టు 80 hours మీకు బ్యాటరీ లైఫ్ అయితే దీనిలో ఉంటుంది. దీంతో పాటు ఈ మౌస్ కూడా ఇచ్చారు, HyperX X-Pulse ఫైర్ మౌస్. ఇది మీకు బాక్స్లో అయితే రాదు, నార్మల్ సపరేట్గా అయితే ఇచ్చారు. అండ్ దీనికి ఇక్కడ స్టిక్కర్స్ లాగా అంటించండి, ఇవి బాక్స్లో నుంచి అంటించినవి గ్రిప్ కోసం. ఇవి నార్మల్గా మీకు డైరెక్ట్ రావు, మీరు అంటించుకోవాలి. కానీ గ్రిప్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది మీరు గేమ్స్ ఆడడానికి ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంది యూస్ చేస్తున్నప్పుడు. అండ్ ఇది మీరు బ్లూటూత్ సహాయంతో యూస్ చేయొచ్చు. అండ్ 2.4 ఒకవేళ మీరు నార్మల్ డాంగిల్ కనెక్ట్ చేసి యూస్ చేయాలని యూస్ చేయొచ్చు. అండ్ 2 రకాలుగా మీరు యూస్ చేయొచ్చు, వైర్లెస్ మౌస్ ఇది. అండ్ ఇవన్నీ నార్మల్గా అయితే రావు, మీకు బాక్స్లో అయితే ఈ హెడ్ ఫోన్స్ అయితే ఇస్తున్నారు, HyperX గేమింగ్ హెడ్ ఫోన్స్ క్లౌడ్ 2. ఇదైతే మీకు బాక్స్లో రాదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు హై అండ్ CPU అండ్ GPUతో వస్తుంది. సో గేమింగ్ విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దీనిలో మీకు నెట్వర్క్ విషయానికి వచ్చినా కానీ ఇది Wi-Fi 6E సపోర్ట్తో వస్తుంది. సో మీరు ఒకవేళ స్ట్రీమ్ చేయాలనుకున్నా కానీ మీకు హై క్వాలిటీ స్ట్రీమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ గేమింగ్లో మీకు FPS కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారు. థండర్బోల్ట్ 4 పోర్ట్ ఉంటుంది కదా, దీన్ని యూస్ చేసి మీరు ఒకవేళ దీన్ని 4K మానిటర్స్ కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. అది కూడా 240Hz మానిటర్ ఉన్నా కానీ మీరు యూస్ చేయొచ్చు. ఒకవేళ 4K 240Hz సపోర్టెడ్ మానిటర్ ఉంటే డైరెక్ట్ మీరు కనెక్ట్ చేయొచ్చు. ల్యాప్టాప్ అడ్వాంటేజ్ ఏంటంటే గేమింగ్ ల్యాప్టాప్ మీరు ఎక్కడ తీసుకెళ్ళాలన్నా దీన్ని తీసుకెళ్ళవచ్చు, అదొక ప్లస్ పాయింట్. మీరు ఒక చోట కూర్చొని వర్క్ చేసుకున్నప్పుడు వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి తీసుకెళ్ళవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో OMEN గేమింగ్ హబ్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే దీనికి సపరేట్గా చాలా పనులు చేయొచ్చు మీరు OMEN గేమింగ్ హబ్లో. ఇక్కడ బటన్ ఇచ్చారు, దీన్ని ఓపెన్ చేస్తారు అనుకోండి, ఇట్లా ఓపెన్ అవుద్దాం. మీకు ఇక్కడ చూడొచ్చు OMEN 16 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి చాలా ఆప్షన్స్ వస్తాయి. సిస్టమ్ విటల్స్ అని కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. సిస్టమ్ మనకి CPU యూటిలైజేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, ర్యామ్ కూడా డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ బూస్టర్లోకి వెళ్ళారనుకోండి, దీనిలో ఆటో కస్టమ్ అని ఉంటుంది. ఆటోలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఫోర్గ్రౌండ్ యాప్స్ ఉంటాయో వాటికి రన్ అవుతున్న యాప్స్కి హై ప్రయారిటీ ఇస్తుంది, మిగతా వాటికి లో ప్రయారిటీ ఇస్తుంది అనమాట. లేకపోతే మీరు కష్టం పెట్టుకొని వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటారు ఇవ్వచ్చు నెట్వర్క్ పరంగా అది. అండ్ లైటింగ్ ఇది చాలా బాగా నచ్చింది నాకు. లైటింగ్ ఇక్కడ RGB ఇచ్చారు కదా కీబోర్డ్, దీన్ని మనం రకరకాలుగా చేంజ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ చాలా వస్తున్నాయి, కలర్ సైకిల్, స్టార్ లైట్, బ్రీతింగ్, గోస్టింగ్, రిపుల్, వేవ్, OMEN X, రెయిన్ డ్రాప్. నాకు ఫేవరెట్ రెయిన్ డ్రాప్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరు యూస్ చేస్తున్న కూడా రెయిన్ డ్రాపే. పర్ఫార్మెన్స్ కంట్రోల్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఈకో, బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో నార్మల్ పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకుంటే గేమింగ్లో మీకు ఉపయోగపడుతుంది. ఈకో మోడ్ అంటే కొద్దిగా బ్యాటరీ సేవింగ్ అట్లా అనమాట. గ్రాఫిక్స్ ఫీచర్ కూడా ఉంది. గ్రాఫిక్స్ ఫీచర్ ఇది NVIDIAది. సో ఇది NVIDIA, మీరు దీని మీద క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఆటోమేటిక్, NVIDIA GPU ఓన్లీ, ఆప్టిమస్ అని చెప్పేసి. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే NVIDIA GPU పెట్టుకోవచ్చు. ఆప్టిమస్ అంటే ఇది మీరు చేసేదాన్ని బట్టి ఆటోమేటిక్గా ఇదే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది.
సో ఇది మీకు ఎకో మోడ్ లాగా అనమాట, కొద్దిగా పవర్ని సేవ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లా మీకు ఓమెన్ గేమింగ్ హబ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు చాలా వాల్ పేపర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు గ్యాలరీ అని చెప్పేసింది కదా, దీనిలోకి వెళ్తే మీకు చాలా వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు వీటిని యూజ్ చేసుకోవాలని వాల్పేపర్స్గా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ గేమింగ్ థీమ్లో అయితే వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ పైన జూలై 15 వరకు ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్పల్స్ ఫైర్ మౌస్తో పాటు సోలో కాస్ట్ హైపర్ ఎక్స్ మైక్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ప్యాడ్ క్లాత్ అంటే మౌస్ ప్యాడ్. సో ఈ 3 అయితే ఇస్తున్నారు. ఈ 3 కాస్ట్ దగ్గర 13,809 రూపాయలు. ఈ 3 ఒకవేళ మీరు సపరేట్ కొనుక్కోవాలనుకుంటే. అండ్ దాంతోపాటు ఇది మీకు బాక్స్లోనే ఇస్తున్నారు, హైపర్ ఎక్స్ క్లౌడ్ 2 వైర్లెస్ గేమింగ్ హెడ్సెట్. సో ఇవన్నీ కలిపి ఒక 22,000 రూపాయల వర్త్ అయితే మీకు బాక్స్లోనే హైపర్ ఎక్స్ యాక్సెసరీస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ 10,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్, బ్యాంక్ కార్డ్స్ మీద 10,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. నాకైతే మాత్రం బాగా నచ్చింది ల్యాప్టాప్ అయితే మాత్రం. మీ గేమ్స్ ఆడడానికి, ఎడిటింగ్కి కానీ, ఒకవేళ మీరు ల్యాప్టాప్ కోసం చూస్తుంటే దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ఎక్కడ దీన్ని మీరు చెక్ చేయాలంటే హెచ్పి స్టోర్స్ ఉంటాయి కదా, హెచ్పి స్టోర్స్లో మీకు దొరుకుతుంది. హెచ్పి వరల్డ్ స్టోర్స్ మొత్తం ఇండియా వైడ్. సో అక్కడ మీరు చెక్ చేయొచ్చు. లేకపోతే హెచ్పి ఆన్లైన్ స్టోర్స్ కానీ, ఉమెన్ స్టోర్స్ కానీ ఇక్కడ కూడా మీకు దొరుకుతుంది ఆన్లైన్లో మీరు చెక్ చేయాలంటే. అండ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు దీన్ని చెక్ చేయొచ్చు ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే. ఇది ఓవరాల్గా అయితే OMEN Transcend 16 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్లో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.